तीन जायद तकबीरात होंगे। पहली तकबीर दोनों हाथ कानों तक उठा के नीचे छोड़ देनी चाहिए। दूसरी तकबीर में भी दोनों हाथ कानों तक उठा के नीचे छोड़ देनी चाहिए। तीसरी तकबीर में दोनों हाथ कानों तक उठा के रकात में शामिल हो जाना चाहिए, यानी हाथ बांध लेने चाहिए नाक के नीचे। उसके बाद हस्बे मालिक यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना अनअमता अलैहिम सनुक़रिउका फला तंसा इल्ला बिल ऊला सुहुफ़ि इब्राहीम व मूसा। अल्लाहु अकबर। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. మిత్రులందరికీ రంజాన్ పండుగ ఈద్ ముబారక్. ప్రియమైన ఆత్మీయులారా, ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ పూర్తి నెల పాటు ఉపవాస వ్రతాన్ని పాటించి ఈ సంతోషంగా ప్రత్యేకంగా ఈద్ నమాజ్ చేసుకునేటువంటి వేళ ఈ రంజాన్ మనకిచ్చేటువంటి మహత్తరటువంటి సందేశం రెండు విషయాలను మనకు బోధిస్తుంది. ఒకటి దైవత్వాన్ని, రెండు మానవత్వాన్ని బోధిస్తుంది. రంజాన్ మనల్ని పుట్టించిన సృష్టికర్త, ఆ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్కడని, ఆయన జనన మరణాలకు అతీతుడని, ఆయన సర్వశక్తిమంతుడని మనిషి భావించి ఆయనకు భయపడుతూ ఈ నెలంతా కూడాను ఉపవాస వ్రతాన్ని పాటిస్తారు. తత్కారణంగా వారి మదిలో సృష్టికర్త ఒక్కడటువంటి భావన, అలాగే దైవభీతి జనిస్తాయి. రెండవది మానవత్వం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవులందరూ కూడా ఒకే తల్లి తండ్రి సంతానమని, కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాలు, భాషలు వేరైనప్పటికీ మానవులంతా ఒకే తల్లి తండ్రి సంతానమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి సందేశం రంజాన్ పరంగా మనకు లభిస్తుంది. ఈ రంజాన్ నెలలో ఖురాన్ అవతరించింది. ఖురాన్ సమస్త మానవాళికి మార్గం చూపుతుంది. మరి ఖురాన్ ఇచ్చేటువంటి బోధ కూడా, ప్రజలారా యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లజీ ఖలకకుం వల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్, మానవులారా మిమ్మల్ని మీ పూర్వీకులను పుట్టించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్కడే. ఆయన్ని అరబీ పరిభాషలో అల్లా అంటారు, కనుక మీరు ఆయన్ని ఆరాధించండి. ప్రపంచ మానవాళి పట్ల దయా, జాలి, కారుణ్యం కలిగి ఉండండి. ఈ రంజాన్ నెలలో ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా తమ దగ్గరటువంటి ధనంలో నుండి కోట్ల రూపాయలు తీసి పేదవారి కొరకు, అణగారిన వారి కొరకు, వితంతుల కొరకు, అందరి కొరకు సేవా దృక్పథంతో వారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం, వారికి వస్త్రాన్ని ఏర్పాటు చేయడం, వారి అవసరాల్ని, మౌలిక అవసరాలను తీర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. కారణం ఏమిటంటే ఈ యొక్క రంజాన్ ఇచ్చేటువంటి బోధే మానవత యొక్క బోధ. వాళ్ళు ఎవరైనా, ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, వారందరూ మీవారు అనేటువంటి భావనతో వారిని హక్కును చేర్చుకొని వారి పట్ల, అణగారిన వారి పట్ల, వితంతువుల పట్ల, బలహీనుల పట్ల, అనాథల పట్ల, అవసరాలు ఉన్నటువంటి వారి పట్ల మీరు దయతో మెలగండి అనేటువంటి సందేశాన్ని విశ్వ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చారు. కనుకనే ఈ రంజాన్ పరంగా ఎక్కడెక్కడైతే మానవులందరూ ఉన్నారో వారందరికీ మరోసారి ఆ రంజాన్ పరంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రధానంగా మన మంగళగిరి పట్టణంలో అన్ని చోట్ల కూడా ఈ రంజాన్ పరంగా చక్కటి ఆరాధన నియమాలను పాటిస్తూ ముస్లిం సోదరులు రంజాన్ని గడుపుకున్నారు. అలాగనే వారి స్థాయి బట్టి, వారి యొక్క పరిస్థితిని బట్టి, వారి దగ్గరటువంటి స్తోమతను బట్టి పేదలకు, అణగారిన వారికి వారు సహాయం చేశారు. ఆ విశ్వప్రభువైనటువంటి దేవుడు మనందరి పట్ల చక్కటి సదవకాశాన్ని కలిగించాడు కనుక ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అలాగే మన భారతదేశం ప్రధానంగా భిన్నత్వంలో ఏకత్వం, సమస్త మానవాళి ఒకటే అనేటువంటి భావన తెలియజేసేటువంటి మన భారతదేశం. మరి భారతీయులుగా మనం గర్వించాలి. భారతదేశంలో మనం ఉన్నందుకు నిజంగా సృష్టికర్త అయినటువంటి దేవుడికి నేను చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఒక శాంతి ప్రదేశం, మానవతా విలువలు కలిగినటువంటి ప్రదేశం మనం. అందుకనే ఈ భారతీయులుగా మనం ఆనందిస్తూ, అలాగే ఇక రంజాన్ పండుగ యొక్క శుభాలను మనందరం కూడా పంచుకోవాల్సి ఆ సృష్టికర్త అయినటువంటి దైవానికి నేను
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ప్రార్థిస్తున్నాను. ఆమీన్. తదాస్తు. జై హింద్. में बिठाए, जब बिठाने के बाद सबको एक ही नजर से देखते, बड़ा छोटा ये वो हमको क्या बिरता नहीं, सबको एक ही नजर से देखते। बोलना हमारा काम है, अब सुनना तुम्हारा काम है, हमें बोले तुम्हें सुने। उसके बाद जिंदगी तब्दीली करना, ख्याल करना, गौर फिक्र कर लेना। आज सही है जिंदगी में ऐसा चलता, मौत है अल्लाह बना उन लोगों की नाम का करे, एक नेमत बदला देने का बदला। जैसा कि हमारे पास कोई नौकरी करने वाला, कोई काम करने वाला था, उसकी तनख्वाह दे दे और उसकी मजदूरी दे दे, वो मजदूरी देने का दिन है। और ये दिन भी आसमानी जहां सल्लल्लाहु अलैहि वसल्लम के मक्के से मदीने को आने के बाद हुजूर सरवर कायनात सल्लल्लाहु अलैहि वसल्लम मदीने में देखे यहूदी नसरानी जब ईद खुशी मनाते, यहूदी मनाते था कि यौम आशूरा मुहर्रम की 10वीं तारीख को जो मूसा अलैहिस्सलाम को अल्लाह ताला ने फिरौन से निजात बख्शा, और ईसाई मनाते था जब उनको मंदस सलवा उतरा आसमान से, हमारी ईद जब बयान करे ये हमारे दुआ करो, आसमान से गिरा उतरना दस्तरखान होता था, हमारे ईद हो जाए तो ईद मनाते था। ये दो ईद को देखे और उसके बाद अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने ये ईद का दिन रखे ताकि खुशी का दिन भी हो जाए, खुदा की इबादत शुक्राना करो और उसकी इबादत भी हो जाए, दो हो जाए। और ये खुशी का दिन भी है, खुशी में सब चीज़ें हम लोग शामिल कर देते हैं, नया लिबास पहनना, खुशी मनाना, वसूल करना, खाना पीना, दोस्तों के साथ बैठना, ये सब खुशी में आ जाती है। खुशी आ जाती है, खुशी में आती है। अच्छा खाने पकाते पीते सब करते, सब हमारे पास है और ये खुशी सब चीज़ आ जाती है। और ये चीज जो है अल्लाह ताला ने आज के खास रोने का वादे में रखी। अल्लाहु अकबर। अल्लाहु अकबर। अल्लाहु अकबर। रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकि यौमिद्दीन। سيدنا وسندنا ومولانا الحمد. قال الله تبارك وتعالى في الكلام المجيد والفرقان الحميد: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله ولله الحمد. قال الله تبارك وتعالى عز وجل: يا أيها الذين آمنوا اتقوا ما قدمت لغد واتقوا ولا تكونوا كالذين نسوا الله فأنساهم أنفسهم أولئك هم الفاسقون. لا يستوي. الله أكبر الله أكبر لا إله إلا الله الله أكبر الله أكبر ولله الله أكبر الله أكبر ولله الحمد. قال النبي صلى الله عليه وسلم: لا يؤمن أحدكم حتى أكون أحب إليه من والده وولده والناس أجمعين، كما قال عليه الصلاة والسلام. بارك الله لنا فاستغفر إنه هو الغفور الرحيم. أشهد أن لا إله إلا الله وحده لا شريك له وسندنا ومولانا محمدا عبده ورسوله. يصلون على النبي يا أيها الذين آمنوا صلوا على المؤمنين من سيدنا عمر بن الخطاب رضي الله تعالى عنه وعلى الإمامين الحمامين شهيدين الشهدين أبي محمد الحسن وحبيب
ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين فاعف करने की तौफीक अता फरमा ऐ अल्लाह उनके दिलों में अपने माँ बाप के लिए मोहब्बत को पैदा फरमा ऐ अल्लाह जो कर्जदार है उनके कर्जों को अदा करने में देर से मेरी मदद फरमा ऐ अल्लाह उसकी जिल्लत से हिफाजत फरमा या इलाही नाज़िल फरमा ऐ खालिक़ कायनात हमारे आला औलाद को नुकसान ख्वाहिशात से शैतान के बुरी उसकी मक्कारी धोखे से खुदा हमको हमारी मां होगा हमको यार अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। तमाम मंगलगिरी के मुसलमान भाई और माँ बहनों को ईद उल फितर मुबारक है और इसी तरह अंजुमन ट्रस्ट बोर्ड के तमाम हज़रात को ईद उल फितर मुबारक। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि। అస్సలాము అలైకుం అందరికీ నమస్కారములు. ఈ రంజాన్ మాసంలో కఠోర దీక్ష అయిన ఉపవాసాలు రంజాన్ నెలలో మన ముస్లిం సోదరులు సోదరిమణులు ఉన్నారు. వాళ్ళు ఈరోజు అందరూ రంజాన్ ఈద్ జరుపుకుంటున్నారు. వాళ్ళందరికీ అస్సలాము అలైకుం. అలాగే మీరు గమనిస్తున్నారు, మీరు ఇప్పుడు ఆల్రెడీగా వీడియో తీస్తున్నారు, అందరూ ఇక్కడున్న ప్రజలు కూడా చూస్తున్నారు. మన మంగళగిరి ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు, అలాగే మంత్రివర్యులు మన నారా లోకేష్ గారు ముస్లిం సోదరిమణుల కోసం ఎంతవరకు ఏ విధంగా చేయగలుగుతామని చెప్పి సూచించి ఆలోచిస్తూ ప్రతి ఒక్కటి రంజాన్ నెలలో ఈద్గాలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్పెట్లు, పెండాల్స్, కూలర్స్ అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన మా ఎమ్మెల్యే గారైనటువంటి మా నారా లోకేష్ గారికి మరీ ముస్లిం సోదరుల తరపు నుంచి మా అంజుమన్ హిమాయతుల్ ఇస్లాం ట్రస్ట్ బోర్డు తరపు నుంచి మంగళగిరి ముస్లిం సోదరుమణులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మీరు గమనిస్తున్నారు, కేవలం ఒక ఇస్లామిక్ ఫ్రంట్ పార్టీ నేతృత్వంలో ఉన్న అంజుమన్ సంస్థ ఏదైతే అంజుమన్ బోర్డు ఏదైతే ఉందో గత 3 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఎన్నడూ కనీమిని ఎరగకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పెండాల్స్ కానివ్వండి, ప్రతి మసీద్లో కానివ్వండి, మన ఈద్గాలో కానివ్వండి, ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఉపవాసాలున్న దీక్షల్లో ఉన్న మా ముస్లిం సోదరుల కోసం ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ చేస్తున్న మా ఇస్లామిక్ ఫ్రంట్ నేతృత్వంలో ఉన్న మా అంజుమన్ ట్రస్ట్ బోర్డు అందరికీ నేను మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరీ మా మంగళగిరి పోలీస్ స్టేషన్ అయినటువంటి సిఏ గారు కానివ్వండి, ఎస్ఐ గారు కానివ్వండి, అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారు అలీం బాషా గారు కానివ్వండి, వీళ్ళందరూ మన ఎక్కడ అసౌకర్యం కలగకుండా ముస్లిం సోదరుల కోసం నమాజు చదివే వాళ్ళ కోసం
ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రతి విధంగా శానిటేషన్ కానివ్వండి, ట్రాఫిక్ సమస్య కానివ్వండి, ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసిన ఆఫీసర్స్ అందరికీ మరియు అలాగే వాళ్ళ స్టాఫ్ అందరికీ మరియు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అస్సలాము అలైకుం. అస్సలాముఅలైకుం. మంగళగిరి నియోజకవర్గ ముస్లిం ప్రజలకి ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత 30 రోజులుగా కఠోర ఉపవాస దీక్షలు చేసుకొని నిన్న నెలవంక కనబడిన తర్వాత ఈరోజు ఈదుల్ ఫితర్ నమాజ్ ఈద్గాల్లో మసీదులో జరపడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలకి మా గౌరవనీయులు ఐటీ శాఖ మా శాఖ మార్చులు నారా లోకేష్ గారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ముస్లిం మైనార్టీలకి ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ఆలోచించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా 2 ఖబరస్థాన్లో ఉన్న పిచ్చి మొక్కలు తొలగియడం కానివ్వండి, ఇలా ఈద్గాల్లో ఇంతకుముందు టెంట్లు వేసేవాళ్ళు. ఇక్కడ టెంట్లు వేయడం వల్ల ఇక్కడ నమాజ్ చదువుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. ఇక్కడ గాలి ఆడక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారికి మనం అడిగిన వెంబటే కమిషనర్ గారితో మాట్లాడి పెండాస్ వేయడం కానివ్వండి, వాటర్ బాటిల్ సప్లై చేయడం కానివ్వండి, గత 2 సంవత్సరాలుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముందుగా నారా లోకేష్ గారికి మంగళగిరి ముస్లిం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ మరోసారి ముస్లిం ప్రజలకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. Let's go.